మార్చి 11వ తారీఖున పాకిస్తాన్కి చెందిన జాఫర్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ ఆ దేశంలోని బోలన్ పాస్ అనే ప్లేస్లో ప్రయాణిస్తుంది. సరిగ్గా అదే టైంలో సడన్గా ఆ ట్రైన్ మీద అటాక్ జరిగింది. ట్రైన్లో 400 మందికి పైగా నార్మల్ ప్యాసింజర్లు ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాకుండా పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు కూడా ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్నారు. ఒక టన్నెల్ దాటుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి రైల్వే ట్రాక్స్ని పేల్చేయడం వల్ల దాదాపు 30 మంది మిలిటరీ వాళ్ళు చనిపోయారు. ఈ ట్రైన్ మీద అటాక్ చేసి హైజాక్ చేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA. వీళ్ళు అటాక్ చేసిన 48 అవర్స్లో వాళ్ళ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు. అయితే అసలు ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది పాకిస్తాన్కి వ్యతిరేకంగా దాడి చేయడం ఇది ఫస్ట్ టైం కాదు. ఒక 70 సార్లు పాకిస్తాన్ మీద అటాక్ చేసింది BLA పార్టీ. ఈ BLA అనే మిలిటెంట్ గ్రూప్ ఫైట్ చేసేది పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ని సపరేట్ చేయడం కోసం. అంటే బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి స్వతంత్రం కోసం పోరాడుతోంది. యాక్చువల్గా చాలామందికి తెలియంది ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడే బలూచిస్తాన్కి కూడా ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ పాకిస్తాన్ చేసిన నమ్మక ద్రోహం వల్ల పాకిస్తాన్తో కలిసిపోవాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్, పాకిస్తాన్ వల్ల నష్టపోయి ఇప్పుడు ప్రజెంట్ ఇండియాని సాయం చేయమని అడుగుతున్నటువంటి బలూచిస్తాన్ కంప్లీట్ స్టోరీని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జియో పాలిటిక్స్లో చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు బలూచిస్తాన్ గురించి ఒక చిన్న ఇంట్రో ఇచ్చుకుందాం. ఈ మ్యాప్లో కనిపిస్తున్నటువంటి పాకిస్తాన్ అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇక్కడ 4 ఏరియాలు ఉంటాయి. ల్యాండ్ పరంగా చూసుకుంటే అతి పెద్దది, అలాగే జనాభా పరంగా చూసుకుంటే చిన్నది ఈ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ అనే స్టేట్. సైజ్ పరంగా చూసుకుంటే టోటల్ పాకిస్తాన్లో దాదాపు సగం బలూచిస్తానే ఉంటుంది. ఈ బలూచిస్తాన్ అనేది సైజులోనే కాదు, బెనిఫిట్స్లో కూడా మిగిలిన ఏరియాల కంటే ముందుండేది. అంటే ఈ ప్రాంతంలో సహజ వనరులు, రీసోర్సులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ రీసోర్సుల నుండి వచ్చే బెనిఫిట్స్ మాత్రం అక్కడ ఉండేటువంటి లోకల్ ప్రజలకి దొరకట్లేదు. ఈ బలూచిస్తాన్ స్టేట్లో బలూచి అనే ఒక ప్రత్యేకమైన జాతి ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. వీళ్ళకంటూ సపరేట్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది, యూనిక్ కల్చర్ ఉంటుంది. చాలా రిచ్ హిస్టరీ ఉన్నటువంటి ప్లేస్ ఇది. అయితే అసలు బలూచిస్తాన్కి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో అర్థం కావాలి అంటే ఒకసారి ఈ ప్రాంతం యొక్క హిస్టరీని మనం తెలుసుకోవాలి. హిస్టరీ ఆఫ్ బలూచిస్తాన్. 1947 సంవత్సరంలో పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ రాకముందే బలూచిస్తాన్కి ఒక సెమై అటానమస్ స్టేటస్ ఉండేది. అంటే ఆ టైంలో పాకిస్తాన్తో సంబంధం లేకుండా బ్రిటిష్ వాళ్ళు బలూచిస్తాన్ని ఒక సపరేట్ కంట్రీ లాగా చూసేవాళ్ళు. అప్పట్లో బలూచిస్తాన్లో కాలట్, ఖరాన్, లాస్బెలా అండ్ మకారాన్ అని చెప్పి మొత్తం 4 స్టేట్లు ఉండేవి. వీటికి సపరేట్ లీడర్స్, గవర్నమెంట్స్ కూడా ఉండేవి. కానీ వీళ్ళందరూ కూడా బ్రిటిష్ రాజ్ కంట్రోల్లోనే ఉండేవాళ్ళు. అయితే 1947లో బ్రిటిష్ వాళ్ళు ఇండియా, పాకిస్తాన్ ఈ ఏరియాల నుండి వెళ్ళిపోయే ముందు బలూచిస్తాన్లో ఉన్న ఈ 4 స్టేట్స్కి కూడా కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అవేంటంటే కావాలి అనుకుంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండిపోవచ్చు, లేదా ఇండియా కానీ పాకిస్తాన్ కానీ వీళ్ళతో కలిసిపోవచ్చు. అయితే ఇందాక చెప్పినటువంటి 4 స్టేట్స్లో కాలట్ స్టేట్ తప్ప మిగిలిన 3 స్టేట్స్ కూడా పాకిస్తాన్ లీడర్ మహమ్మద్ అలీ జిన్నా ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవి. సో ఖరాన్, లాస్బెలా అండ్ మకారాన్ ఈ 3 స్టేట్స్ పాకిస్తాన్ దేశంతో కలిసిపోవడానికి ఒప్పుకున్నాయి. కానీ మిగిలినటువంటి కాలట్ స్టేట్ లీడర్ అహ్మద్ యార్ ఖాన్ మాత్రం పాకిస్తాన్తో కలవకుండా ఒక ఇండిపెండెంట్ స్టేట్ లాగా ఉండాలి అనుకున్నాడు. సో వాళ్ళ ఇండిపెండెన్స్ని సపోర్ట్ చేస్తూ బ్రిటిష్ క్రౌన్ ముందు వాదించడానికి మహమ్మద్ అలీ జిన్నాని ఒక లీగల్ అడ్వైజర్ లాగా అపాయింట్ చేసుకున్నాడు. 1947 ఆగస్ట్ 4వ తేదీన ఢిల్లీలో జరిగినటువంటి ఈ మీటింగ్కి లార్డ్ మౌంట్ బాటన్, కాలట్ స్టేట్ తరపున అహ్మద్ యార్ ఖాన్, అలాగే నెహ్రూ గారు, జిన్నా వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్లో జిన్నా కాలట్ స్టేట్ ఇండిపెండెన్స్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. అది మాత్రమే కాకుండా ఖరాన్ అండ్ లాస్బెలా స్టేట్స్ని కూడా కాలట్తో కలిపి కంప్లీట్ బలూచిస్తాన్ని ఫామ్ చేస్తే బెటర్ అని ఒక ఐడియా కూడా ఇచ్చాడు. అలా ఆగస్టు 15వ తేదీ 1947లో కాలట్ ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకుంది. కానీ ఈ ఇండిపెండెన్స్ ఎక్కువ కాలం నిలబడలేదు. 1947 అక్టోబర్లో జిన్నా బలూచిస్తాన్ని కూడా పాకిస్తాన్లో కలిసిపోమని ఒక పిలుపిచ్చాడు. కానీ ఖాన్ దానికి ఒప్పుకోలేదు. సో చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుండి పాకిస్తాన్ ఆర్మీని ఎదుర్కోవడానికి హెల్ప్ కోసం ట్రై చేశాడు. కానీ ఎక్కడా కూడా సహాయం దొరకలేదు. సో చేసేదేమీ లేక చివరికి జిన్నా రూల్స్కి ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఖాన్కి ఒక తమ్ముడు ఉండేవాడు. అతని పేరు ప్రిన్స్ అబ్దుల్ కరీం. ఈ కరీంకి కాలట్ స్టేట్ పాకిస్తాన్లో కలిసిపోవాలి అనే డెసిషన్ నచ్చలేదు. సో తిరుగుబాటు చేయడం ఒక్కటే దారని చెప్పి ఫిక్స్ అయ్యాడు. అలా 1948 సంవత్సరంలో పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా
కరీం నాయకత్వంలో ఒక తిరుగుబాటు జరిగింది. అయితే ఈ కరీంని తనతో పాటు మిగిలినటువంటి రెబల్స్ని పాకిస్తాన్ ఆర్మీ చాలా ఫాస్ట్గా కంట్రోల్ చేసింది. ఇలా రెబల్స్ని అయితే అణిచివేశారు, కానీ అక్కడి ప్రజల్లో మాత్రం పాకిస్తాన్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ స్టార్ట్ అయింది. దీనికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఇండిపెండెన్స్ వచ్చినటువంటి బలూచిస్తాన్ని మోసం చేసి ప్రజల అంగీకారం లేకుండా పాకిస్తాన్లో కలిపేసుకోవడం. దీనివల్లే బలూచిస్తాన్ జనాల్లో వాళ్ళ ఓన్ నేషనలిజం అనేది బలంగా నాటుకుపోయింది. వీళ్ళకి జరిగినటువంటి ద్రోహమే దాదాపు 75 సంవత్సరాల పాటు జరుగుతున్నటువంటి పోరాటాన్ని నడిపిస్తోంది. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది బలూచిస్తాన్ మూవ్మెంట్ గురించి. 1954 సంవత్సరంలో పాకిస్తాన్ 1 యూనిట్ అనే స్కీమ్ని స్టార్ట్ చేసింది. ఈ స్కీమ్ ఏంటంటే బలూచిస్తాన్ని చిన్న చిన్న రీజియన్స్ లాగా సపరేట్ చేయాలి అని. ఈ డెసిషన్ని బలూచిస్తాన్ ప్రజలు వ్యతిరేకించారు. అప్పటి బలూచ్ లీడర్ నవాబ్ నౌరోజ్ 1958 సంవత్సరంలో బలూచిస్తాన్కి ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేశాడు. అలాగే పాకిస్తాన్ ఆర్మీకి అగెనెస్ట్గా గెరిల్లా వార్ఫేర్ని స్టార్ట్ చేశాడు. అయితే పాకిస్తాన్ మళ్ళీ పాత ట్రిక్స్నే ప్లే చేసింది. 1959 సంవత్సరంలో చర్చిల్ అని చెప్పి పిలిచి నవాబ్ని తన కొడుకుల్ని అరెస్ట్ చేసింది. ఇలా మోసం చేయడం అనేది బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్కి ఇంకా బలాన్ని యాడ్ చేసింది. తర్వాత బలూచిస్తాన్ ప్రజలు ఈ 1 యూనిట్ అనే స్కీమ్ని అస్సలు సపోర్ట్ చేయలేదు. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ బలూచిస్తాన్ మీద అంత ఫోకస్ పెట్టడానికి రీజన్ కూడా ఉంది. అదేంటంటే మొత్తం పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి గోల్డ్, కాపరు ఇలాంటి మినరల్స్ అన్నీ కూడా ఎక్కువగా ఈ బలూచిస్తాన్ రీజియన్లోనే దొరుకుతూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ కూడా ఎక్కువగా ఈ బలూచిస్తాన్ ప్లేస్లోనే ఉన్నాయి. అందుకే పాకిస్తాన్ బలూచిస్తాన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది. నిజానికి బలూచిస్తాన్ ప్రజల యొక్క మెయిన్ కంప్లైంట్ కూడా ఇదే. మా ఏరియాలో ఉన్న వనరులన్నీ దోచుకుని మిగిలిన కంట్రీ అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, కానీ ఈ బలూచిస్తాన్ ఏరియాని మాత్రం డెవలప్ చేయట్లేదు, మర్చిపోతున్నారు అని చెప్పి అక్కడి ప్రజలు స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా రీసెంట్గా చైనా పార్ట్నర్షిప్తో పాకిస్తాన్ స్టార్ట్ చేసినటువంటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ CPEC అనేది కూడా ఈ బలూచిస్తాన్ రీజియన్ నుండి వెళ్తూ కోస్టల్ లైన్ని కనెక్ట్ చేస్తుంది. ఈ స్కీమ్ ద్వారా బలూచిస్తాన్లోని కోస్టల్ ఏరియా అలాగే గ్వాదర్లో అతిపెద్ద పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయడంలో పాకిస్తాన్కి హెల్ప్ చేస్తోంది చైనా. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా లోకల్ బలూచ్ ప్రజలకి ఎలాంటి యూజ్ అవడం లేదని చెప్పి బలూచ్ ప్రజలు వాదిస్తున్నారు. అంతేకాకుండా బలూచ్ ప్రజల్ని పాకిస్తానీ గవర్నమెంట్ సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా చూస్తుందనే వాదన కూడా ఉంది. అలాగే రీసెంట్గా వాళ్ళ రైట్స్ని అణిచివేయడానికి కుట్ర పన్నింది అని చెప్పి బలూచ్ లీడర్స్ ఆరోపిస్తున్నారు. సో ఇలా బలూచిస్తాన్ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడే అవకాశం కానీ, వాళ్ళ వాయిస్ని రిప్రజెంట్ చేసే వాళ్ళు లేకపోవడం కానీ, ఈ ప్రాబ్లమ్స్ వల్లే సపరేట్ బలూచిస్తాన్ అనే మూవ్మెంట్ స్టార్ట్ అయింది. సో ప్రజల్లో పుట్టినటువంటి ఈ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే హిస్టరీలో మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. నిజానికి బలూచిస్తాన్లో 1948 నుండి ఆర్మ్డ్ ఇన్సర్జెన్సీ అంటే ఆయుధాల తిరుగుబాటు అనేది జరుగుతూనే ఉంది. కాలం గడిచే కొద్దీ పాకిస్తాన్ మీద వ్యతిరేకత కూడా ఎక్కువైపోయింది. అలాగే ఇండిపెండెంట్ బలూచిస్తాన్ అనే నినాదం కోసం ఫైట్ చేసే మిలిటెంట్ గ్రూప్స్ కూడా ఎక్కువైపోయాయి. ఈ గ్రూప్స్ అన్నిటిలోకి లార్జెస్ట్ గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA. ఈ గ్రూప్స్ అన్నీ ఎప్పటి నుండో ఎన్నో అటాక్స్ చేస్తూనే ఉన్నాయి, కానీ ఈ మధ్య ఆ అటాక్స్కి ఇంటెన్సిటీ కూడా పెంచినాయి. అలాగే చాలా ప్లాన్డ్ అండ్ ఆర్గనైజ్డ్గా అటాక్ చేస్తున్నాయి. ముఖ్యంగా 2024 సంవత్సరం నుండి బలూచిస్తాన్ ఆర్మీ అటాక్స్ చాలా ఎక్కువైపోయినాయి. వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసే ప్లేసెస్ ఏంటంటే బలూచిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తానీ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద, అలాగే గవర్నమెంట్ ఇన్స్టాలేషన్స్ మీద, చైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ మీద వీటిని సెలెక్ట్ చేసుకుని అటాక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పాకిస్తాన్ ఎక్కువగా భయపడుతోంది చైనా ప్రాజెక్ట్స్ గురించి. ఎందుకంటే $multi-billion ప్రాజెక్ట్ అయినటువంటి CPEC పాకిస్తాన్కి ప్రజెంట్ చాలా అవసరం. అలాగే పాకిస్తాన్ మీద కంట్రోల్ కోసం చైనా కూడా ఈ ప్రాజెక్ట్ని ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఇందాక చెప్పినట్టు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అంతా కూడా బలూచిస్తాన్లోనే జరుగుతోంది. ఎందుకంటే అక్కడ కోస్టల్ లైన్లో ఉన్నటువంటి గ్వాదర్ ఏరియాలో కడుతున్నటువంటి పోర్ట్ ఈ ప్రాజెక్ట్కి ఒక గేట్వే పాయింట్ అనుకోవాలి. సో అందుకే BLA లాంటి గ్రూప్స్ ఈ CPECని టార్గెట్ చేస్తూ అటాక్ చేస్తున్నాయి. కంటిన్యూస్గా అటాక్ చేయడం వల్ల పాకిస్తాన్ని మాత్రమే కాదు చైనాని కూడా బలూచిస్తాన్ ఆర్మీ ఇబ్బంది పెడుతోంది. దీని దెబ్బకి చైనా వాళ్ళ ఓన్ సెక్యూరిటీని తెచ్చుకునే సిచ్యువేషన్ కూడా వచ్చింది. ఈ CPEC ప్రాజెక్టుతో బలూచిస్కి ఉన్నటువంటి ప్రాబ్లం ఒక్కటే, ఈ ప్రాజెక్ట్ నుండి వస్తున్నటువంటి ఏ బెనిఫిట్ కూడా బలూచిస్తాన్ వరకు రావట్లేదు. ఈ ప్రాజెక్ట్ ఎక్కువ భాగం ఇక్కడే ఉన్నా కూడా లోకల్ జనానికి మాత్రం పెద్దగా యూజ్ అవ్వట్లేదు. సో ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికే బలూచిస్తాన్ కోరుకుంటుంది ఒకటే,
ఇండిపెండెన్స్. రీసెంట్గా ఎక్స్లో బలూచ్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లీడర్ మీర్యార్ బలోచ్ ఒక పోస్ట్ పెట్టాడు. అందులో బలూచిస్తాన్కి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశాడు. అలాగే మన భారతదేశాన్ని వాళ్ళకి సపోర్ట్ చేయమని, వాళ్ళ కంట్రీలో ఎంబసీ పెట్టమని ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఇండియా సపోర్ట్ చేస్తే యుఎస్ఏ కూడా సపోర్ట్ చేస్తుందని, అలాగే యునైటెడ్ నేషన్స్ కూడా వాళ్ళని ఒక ఇండిపెండెంట్ నేషన్గా గుర్తిస్తుంది అని పోస్ట్లో చెప్పాడు. వాళ్ళ ఓన్ కరెన్సీని ప్రింట్ చేసుకోవడం కోసం, అలాగే పాస్పోర్ట్స్ని తయారు చేసుకోవడం కోసం ఫైనాన్షియల్గా హెల్ప్ చేయమని అడిగాడు. ఇకపోతే ఈ బలూచ్ వాళ్ళని చూసి పాకిస్తాన్లో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు అంటే పస్తూన్ ప్రజలు, అలాగే సింధ్ ప్రజలు కూడా వాళ్ళ ఓన్ రీజియన్స్ని పాకిస్తాన్ నుండి సపరేట్ చేయమని చెప్పి ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా చివరికి ఎలా ఎండ్ అవుద్దో, పాకిస్తాన్ భవిష్యత్ ఏంటో కాలమే నిర్ణయిస్తుంది. చివరిగా చెప్పేది ఏంటంటే, ప్రజెంట్ ఈ ప్రపంచంలో కొన్ని ప్లేస్లు జియో పాలిటిక్స్ వల్ల ప్రజలకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ ఏమీ లేకుండా చాలా సఫర్ అవుతున్నాయి. బలూచిస్తాన్ కూడా దీనికి ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. అయితే జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి బలూచిస్తాన్ ప్రజలు ఫైట్ చేస్తున్నారు. నిజంగానే అనుకున్నట్టు వాళ్ళు సొంతంగా దేశాన్ని క్రియేట్ చేసుకుంటారో లేదో తెలియదు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మాత్రం మనం అప్రిషియేట్ చేయొచ్చు. సరే, ఈ మొత్తం ఇష్యూకి ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుంది, అలాగే ఇంటర్నేషనల్ వైడ్ వేరే కంట్రీస్ ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తాయి అనేది ఫ్యూచర్లోనే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ బలూచిస్తాన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోగిక్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.